హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ ఇంటి ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళి ముందైతే ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్. కొత్త వారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. మొన్న అయితే ఆ షార్ట్ వీడియో అయితే పెట్టాను కదండి, ఆపాల పిండి ఎలా కలుపుకోవాలని. ఆ పిండి అయితే ఆపాలు కూడా వేసి చూపిస్తానన్నాను. చూసారా ఫ్రెండ్స్, ఆపాలు అయితే ఎలా వచ్చాయో చాలా స్పాంజీగా కూడా వస్తాయి. హోల్స్ కూడా ఎలా వచ్చాయో చూడండి. మనం ఒకవైపే కాల్చుకోవాలి ఆపాలు ఎప్పుడుని, రెండు వైపు అయితే తిరగకూడదు. నేను ఆపాలకి కాంబినేషన్గా చికెన్ కర్రీ అయితే చేస్తాను. అది ఆపాలకి భోజనానికి కూడా చికెన్ కర్రీ అయితే చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా ఆయనకి ఇస్తున్నాను. మా ఆయన తిని ఎలా ఉందో చెప్తాడు. మా ఎలా పెట్టాడో చూడండి ఒకసారి. ఇక్కడ మా ఆయన అయితే టేస్ట్ చూస్తున్నాడండి. ఫస్ట్ అయితే ఇప్పుడు వద్దన్నాడు. నేనైతే లేదు, టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పాను. టేస్టింగ్ టైం అయితే వచ్చేసింది. మా ఆయనకి నచ్చితే ఇంకా అందరికీ నచ్చినట్టే. ఎందుకంటే ఇంట్లో ఎక్కువగా పేర్లు పెట్టేది మా ఆయన మాత్రమే నా వంటలకి. అక్కడ నవ్వుతున్నాడు కదండి, దానికి అర్థం ఏంటంటే అక్కడ కొంచెం కర్రీలో కొంచెం లైట్గా సాల్ట్ ఎక్కువైతే అయ్యింది. అదైతే భోజనంలోకి అయితే సరిపోతుంది. నేను ఇంకా ఆపాలైతే మా ఆయనకి ఇచ్చేసిన తర్వాత అయితే మళ్ళీ వంటగదిలోకి వచ్చేసి ఇంకా అవన్నీ క్లీన్ చేసుకుందాని అయితే వచ్చేసాను. ఇక్కడ చికెన్ కర్రీ అండి, చికెన్ కర్రీ అయితే భోజనంలోకి పెట్టేస్తున్నాను అక్కడ. ఇంకా అందరం భోజనం అయితే చేసేసిన తర్వాత అయితే డీమార్ట్కి అయితే వచ్చేస్తామండి. డీమార్ట్కి ఎందుకు వచ్చామంటే పిల్లలకైతే స్కూల్ అయితే ఓపెనింగ్ అయిపోయాయి కదా ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకి లంచ్ బాక్సులు, బ్యాగులు, స్కేళ్ళు, పెన్సిల్స్ అన్నీ ఇంకా చాలా 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 ఆయుధాలు అయితే కొనాలి. పిల్లలకైతే ఆయుధాలు మేము తీసుకోవడానికి డీమార్ట్కి అయితే వచ్చేసాము. డీమార్ట్కి అయితే లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు డీమార్ట్లోని క్యారేజీలు అయితే ఎదుగుతున్నాడు మా ఆయన. కాకపోతే క్యారేజీలు అస్సలు బాగోలేదు. బాగున్నాయి కూడా. స్కూల్ ఓపెనింగ్ మాల్ అని ఇంకా చాలా మంది వచ్చారండి. ఇంకా అయితే అన్నీ ఏరేసినట్టున్నారు. మాకైతే లంచ్ బాక్స్లు అయితే ఎక్కడా నచ్చలేదు. ఉన్నా కూడా ఇవి చాలా పలుచగా ఉన్నాయి. ఇంకా నచ్చగా అయితే ఇంకా ఇంకైతే క్యారేజీలు అయితే తీసుకోలేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే మా పాప ఏంటేంటో నెటికేస్తుంది ఆ బాక్సులు అయితేని. పెన్సిల్స్, ఎలజర్స్ ఇవన్నీ నెదుగుతుంది. కానీ దానికి నచ్చినవి అయితే ఏం దొరకట్లేదు. దానికి ఎలజర్లు కూడా మంచి మంచి మోడల్స్ అయితే కావాలని అడుగుతుంది. నేను ఎదుక్కుంటుండే. ఇక్కడ అయితే పెన్సిల్ బాక్సులు అయితే చూస్తున్నారండి. పెన్సిల్ బాక్సులు కూడా పిల్లలకి కొంచెం మోడల్ పెన్సిల్ బాక్సులు ఏమైనా స్కూల్కి పంపిస్తూ ఉంటే టీచర్స్ అయితే ఏమి తీసుకురావద్దంటున్నారు. అలాంటివి ముందు సంవత్సరం అయితే మా బాబుకి తీసుకున్నాం. అలాగే కొంచెం మోడల్గా ఉన్నది. అదైతే స్కూల్లో మిస్ అయితే తీసేసుకుని ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. అది అలాంటివి అయితే తీసుకురావద్దంటున్నారు స్కూల్లోకి అయితేని. ఇంకా మేము అలాంటివి కూడా ఏం తీసుకోలేదండి. ఇంకెళ్ళాం కదండి, ఇంకొక రౌండ్ అయితే వేసేస్తున్నాం. మాకైతే ఏమీ నచ్చలేదు అక్కడ. ఆయన బట్టలు కూడా చూస్తున్నాడు, మామూలుగా చూస్తున్నారు. ప్రస్తుతానికి అయితే అలాంటివి ఏం తీసుకుంటలేదు. మేము ఓన్లీ పిల్లల కోసం అయితే వచ్చాము. ఇంకా ఒక రౌండ్ అయితే తిరిగేస్తున్నారు. అదంతా రౌండ్ కొడుతున్నారు. సండే మూల ఫ్రెండ్స్ అస్సలు ఖాళీ. డీమార్ట్ అయితే అస్సలు ఖాళీ లేదు ఎక్కడని. నేను ఇంకా సరిగ్గా వీడియో అయితే తీయలేకపోయాను. నాకు కొంచెం కాదు చాలా ఇబ్బందిగా అనిపించింది డీమార్ట్లో వీడియో అయితే తీయడానికి. చాలా చాలా ఇబ్బంది పడుతున్నాయి. వీడియో అయితే తీసాను. చూసారు ఫ్రెండ్స్, అసలు ఎక్కడైతే ఖాళీ లేదు ఫ్రెండ్స్. మేము డీమార్ట్కి వచ్చి ఇంత దూరం డీమార్ట్కి వచ్చి ఏదో ఐస్ క్రీమ్ తినడానికి వచ్చినట్టుగా ఉంది. మా ఆయన అక్కడే అదే డైలాగ్ వేస్తున్నాడు. ఇంత దూరం మా ఇంటి నుంచి అయితే ఇక్కడికి రావడానికి అయితే ఒక పావు గంట పడుతుంది ఫ్రెండ్స్. పావు గంట ఒక 20 నిమిషాలు చూసుకోండి అటు ఇటుని. మేమైతే ఇంకా డీమార్ట్కి అంత దూరం వెళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే తినేసి వస్తాం. ఇంకా బాబుకి అయితే షూ తీసుకోవడానికి వస్తామండి. అలాగే బయటకు అయితే వచ్చాం కదండి, ఇంకా షూ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ షూ చూపించి ఆయన అయితే మా ఆయన ఫ్రెండ్. ఆయన పిల్లలు చిన్నప్పటి నుంచి కూడా మేము ఇదే షాప్లో తీసుకుంటాము. మా పాప అయితే ఎక్కువ చాలా చెప్పులు అయితే ఫ్రీగా ఇచ్చారు చిన్నప్పుడు అయితేని. అన్ని హీల్సే ఇచ్చేవారు, మంచి మంచి మోడల్స్ చెప్పులు కూడా ఇచ్చేవారు. ఎప్పుడైనా డబ్బులు తీసుకున్నా కూడా చాలా తగ్గించి కూడా తీసుకునేవారు ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి మేము ఈ షాప్లో తప్ప ఇంకెక్కడ తీసుకోము. చెప్పులైనా మా ఆయనకైనా నాకైనా పిల్లలకైనా ఇదే షాప్లో తీసుకుంటాము. ఇక్కడైతే బిల్ చూస్తున్నారు. అది పాలిష్ కూడా షూ తీసుకున్నాను, పాలిష్ పెట్టుకున్నది కూడా ఫ్రీగా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇంకా మా పాపకు కూడా రిబ్బన్స్ అవి తీసుకోవాలి ఫ్రెండ్స్. రిబ్బన్స్ ఉన్నాయి కానీ అవి అసలు బాగాలేదు. ఇంకా రిబ్బన్స్ అవి తీసుకోవడానికి అయితే షాప్కి వస్తాము. ఇంకా రిబ్బన్స్ కాటికి అన్నీ తీసేసుకున్న తర్వాత బుక్స్ షాప్కి అయితే వచ్చేస్తామండి. ఇక్కడ అయితే బుక్స్ తీసుకోకముందే మా ఆయన ఇంకా బయటకు వచ్చాం కదా ఎన్నిసార్లు తిరిగామనేసి ఇక్కడ అయితే బుక్స్ కేసి అట్ట, పెన్సిల్ బాక్సులు, స్కేలు ఇవన్నీ అయితే ఇక్కడ ఈ షాప్లో తీసేసుకున్నారండి. బయట డీమార్ట్కి వెళ్ళాం కానీ అక్కడ ఏం తీసుకోలేదు. ఇంకా
బయట షాప్కి వచ్చిన తర్వాత బయట తీసుకున్నారు. ఇక్కడ అడుగుతున్నారు నీకు ఏ పెన్సిల్ బాక్స్ నచ్చిందని మా పాపను అయితే అడుగుతున్నారు. అది చూసుకుంటుంది ఏ బాక్స్ కావాలా అని ఎదుర్కొంటుంది. ఇంకా బాక్స్ నేనైతే ఇంకా మోడల్స్ అవి ఏమి వద్దని చెప్పినాను ఫ్రెండ్స్. ఎలాగ స్కూల్లో ఒప్పుకోవట్లేదు కదా మోడల్స్. ఇక్కడైతే వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. కొత్త ఛానల్ ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ వల్ల నేను ఇంకెన్నో మంచి వీడియోస్ అయితే తీయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్.